హలో పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఈరోజు మన VBS ఎన్నో రోజు గుర్తుందా? లాస్ట్ 2 days మీరు చక్కగా ఆన్లైన్ VBSని ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. ఇంట్లో ఉండి మంచిగా మీరు VBSలో అన్నవాళ్ళు అక్కవాళ్ళు మేమందరం చెప్తున్న బైబిల్ లెసన్స్, మిషనరీ స్టోరీస్, మెమరీ వర్సెస్ అన్నీ నేర్చుకుంటూ పప్పెట్ షో ద్వారా కూడా మీరు ఆత్మీయ సత్యాలు నేర్చుకుంటూ ఎదగాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ 3వ రోజు VBSని మనం ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందామా? ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం గల ప్రియమైన యేసయ్య, మీ శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మా దేవా, ఈ యొక్క లాక్డౌన్లో నాయన అయా మరి VBS పరిచర్య ప్రతి చిన్న బిడ్డ నాయన వారి వారి గృహంలో ఉంటూ ఆన్లైన్ ద్వారా వీక్షించడానికి, ఫాలో అవ్వడానికి తండ్రి మీ వాక్యంలో నీరు కట్టి ఫలింపజేయడానికి మీరు అనుగ్రహిస్తున్న ఈ కృపకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. మీరిచ్చిన ఈ యొక్క టెక్నాలజీ ఫెసిలిటీస్ అన్నిటిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అయ్యా మరి ఈ యొక్క ఆన్లైన్ VBSని చూస్తూ నాయన మరి నేర్చుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని, ప్రతి గృహంలో మీ సన్నిధి మీ సమాధానము తోడుగా ఉంచమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య ప్రేమ కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. యేసునందు బలవంతులం, పిల్లలం యేసు పిల్లలం, యేసునందు బలవంతులం. సిలువ శక్తిని పొందెదం, సాతానుని ఓడించెదం. సిలువ శక్తిని పొందెదం, సాతానుని ఓడించెదం. పిల్లలం యేసు పిల్లలం, యేసునందు బలవంతులం. పిల్లలం యేసు పిల్లలం, యేసునందు तेरी उपस्थिति में आनंद ही आनंद है। यीशु तेरी उपस्थिति में आनंद ही आनंद है। इसलिए गाता हूँ, नाचता हूँ, झूमता हूँ, महिमा करता हूँ यीशु के लिए। అప్పుడే మనం VBS 3rd డేకి వచ్చేసామా? అవును, ఈ 3 days మనము బలవంతులై ఉండుట అనేది ఏంటో మనం తెలుసుకుంటా ఉన్నాం. నిజంగా దేవుడు మన ఎల్ల చక్కని ప్రణాళిక కలిగి
చక్కగా మనకి మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉండడం అనేది చూసాం. మరి ఈరోజు థీమ్ ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే నాతో పాటు అదిగో ఆ కొండ చర్యల్లో ఎవరున్నారో గమనించారా? యా, మౌంటైన్ లయన్. అప్పుడు ఏమైందంటే ఈ మౌంటైన్ లయన్ అక్కడికి వచ్చి అంతా వెతుకుతూ ఉంది, నాకు ఎవరన్నా దొరుకుతారా అని. అలా చూసినప్పుడు దానికి దూరంలో ఒక చిన్న బేర్ కబ్ కనిపించింది, అంటే ఎలుగుబంటి పిల్ల. వావ్ అని తను అలాగే చూస్తోంది. ఎంత దూరంలో ఉంది కదా, అయినా కానీ ఇది దాన్నే గమనిస్తూ దాన్ని ఎలాగన్నా మరి నేను పట్టుకోవాలి అని ఆశపడింది. కానీ ఆ చిన్ని కబ్బేమో చక్కగా ఆడుకుంటా ఉంది, దానికి ఏమీ ప్రమాదం గురించి తెలియదు. కానీ ఈ లయన్ ఊరుకుంటుందా? ఈ మౌంటైన్ లయన్స్ చాలా వైల్డ్గా ఉంటాయి, చాలా వేగంగా పరిగెత్తగలుగుతాయి. అది ఆ బేర్ని చూసింది, అదిగో జంప్ చేసింది. కానీ ఈ కబ్ కూడా తెలివైంది, పరిగెత్తుతుంది. ఓహో, నువ్వు నన్ను పట్టుకుంటావా? నేను పరిగెత్తుతాను, చూస్తున్నావా నేను పరిగెడుతున్నాను, నువ్వు నా పట్టుకోలేవు అనుకొని అలా చూస్తూ ఉంది. కానీ ఆ లయన్ మట్టుకు ఇంకా ఫాస్ట్గా పరిగెత్తుతూ ఉంటే ఆ కబ్ కూడా చూసారా, ఇంకా పరిగెత్తుతూ ఉంది. ఎలాగన్నా నేను దాని నుంచి తప్పించుకోవాలి. అమ్మో, ఇక్కడ ఒక వాగు వచ్చిందే, అయినా పర్లేదు, ఈ చెట్టు కొమ్మ ఎక్కేసి దాటిపోతాను అనుకుంది. కానీ ఫ్రెండ్స్, పాపం అది అలాగెళ్ళింది. కానీ ఆ చివర అది వెళ్ళలేక అయ్యో ఏం చేయాలని దిక్కుతోచలేదు. వెనక్కి తిరిగి చూసేసరికి ఆ మౌంటైన్ లయన్ వచ్చేసింది. అమ్మో అనేది భయపడింది. నానా, మనం కూడా అలాగే భయపడుతూ ఉంటాం కదా. ఈ లయన్ ఇంకా దగ్గరకు వచ్చేస్తూ ఉంది, ఏం చేయాలి అని ఆ కొమ్మని గట్టిగా పట్టుకుంది. ఇంకోసారి వెళ్దామా అనుకుంది, కానీ అది అలాగా భయంగా పట్టుకునేసరికి ఆ కొమ్మ విరిగి ఆ నీళ్ళలో పడిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అలాగే ఆ కొమ్మని పట్టుకుని దాన్ని పట్టుకోవడానికి ట్రై చేసింది. దానిలో ఆ కొమ్మ ఆధారంగా అది ఎలాగైనా తప్పించుకోవాలనుకుంటుంది. కానీ ఈ మౌంటైన్ లయన్ ఆ ప్రవాహం ఎటు వెళ్తుందో, ఆ కొమ్మ మీద ఆ కబ్ ఎలాగ వెళ్తుందో దాని వెంబడే పరిగెత్తుతూ ఉంది. ఈ కబ్ని ఎలాగన్నా దొరికించుకోవాలి, నేను ఈరోజు ఎలాగన్నా పట్టుకొని తీరాలి అని ఆశపడుతూ ఉంది. కానీ పాపం ఈ కబ్ కూడా చాలా ప్రయాసపడుతుంది, దాని నుంచి ఎలాగన్నా నేను తప్పింపబడాలి అనుకుంటుంది. అనుకుని అలాగ వెయిట్ చేస్తూ ఉంటే ఆ స్ట్రీమ్ అంతా ఒక దగ్గరకు వచ్చి అలాగ పైనుంచి కిందికి పడిపోతాయి చూడండి, అక్కడ ఈ లయన్ వెయిట్ చేస్తూ ఉంది. ఈ కబ్ కూడా వెయిట్ చేస్తూ ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు. అంతలోపల ఆ కబ్ ఈ లయన్ ఎక్కడైతే ఉందో అటువైపే ఆ ప్రవాహంలోంచి కొట్టుకొని వచ్చేస్తూ ఉంది. నీళ్ళలో పడిపోయింది, తప్పించుకోవాలనుకుంటుంది, అయినా తప్పించుకోవట్లేదు. ఇంత బాధలో మనకి ఎవరు హెల్ప్ చేస్తారు నాన్న? ఎలాగన్నా వెళ్ళిపోవాలనుకుంది, కానీ వెళ్ళలేకపోతుంది. ఆ మౌంటైన్ లయన్ ఆ కబ్ దగ్గరకు వచ్చేసింది. తప్పించుకోవాలని ఎంత ప్రయాసపడుతున్నా అది దగ్గరకు వచ్చేసింది. అది దగ్గరకు వచ్చి దాని మీద దాడి చేసింది. దాన్ని ఎలాగన్నా తినేయాలని చూస్తూ ఉంది. అప్పుడు అది మొర్ర పెడతా ఉంది, తన శ్రమలో అది అరుస్తూ ఉన్నప్పుడు సడన్గా ఆ లయన్ తోక ముడిసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటబ్బా దీనికి కారణం అని చూస్తే, అదిగో చూస్తున్నారా వెనకాల, ఫాదర్ బేర్. ఆ తండ్రి వచ్చేసరికి ఆ లయన్ ఏమైంది, తోక ముడుచుకొని వెళ్ళిపోయింది. నానా, అదే రీతిగా బైబిల్ కూడా ఏం చెప్తుంది తెలుసా? నీ శ్రమలో నువ్వు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన నీ ప్రార్థన వింటాడని. అప్పుడు ఆ చిన్ని బేర్ వాళ్ళ మమ్మీ దగ్గరికి, డాడీ బేర్ దగ్గరికి వచ్చేసింది. ఫ్రెండ్స్, మన పరలోకముందున్న తండ్రి కూడా నీవు నేను మొరపెట్టినప్పుడు ఆయన కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ చిన్న కబ్ ఎప్పుడైతే అరిసిందో తండ్రి ఎలాగ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కబ్ని కాపాడాడో, నీ దేవుడు నిన్ను కాపాడుతాడు నాన్న. నువ్వు కూడా మొరపెడతావా? టుడే our lesson is God protects. హాయ్ చిల్డ్రన్, ఈరోజు మీరు గాడ్స్ ప్రొటెక్షన్ గురించి నేర్చుకున్నారు కదా. దానికి సంబంధించినటువంటి కంఠత వాక్యాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. దానికన్నా ముందుగా మీకు కొన్ని పిక్చర్స్ చూపిస్తాను, అవి ఏంటో చాలా జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి.
ఆ పిక్చర్స్ లో ఉన్న దేవుని వాక్యం ఏంటో గమనించారా? ఇంకా కొంతమందికి ఐడియా రాలేదు కదూ. ఇప్పుడు చూద్దాం మనం ఆ వాక్యం ఏంటో. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. కీర్తనలు 121:7. మళ్ళొకసారి చెప్దామా? ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. కీర్తనలు 121:7. వాక్యం ఏంటో తెలిసింది కదా. ఇప్పుడు పిక్చర్స్ చూసి మనందరం ఆ వాక్యంను తిరిగి చెప్దామా? ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. కీర్తనలు 121:7. The Lord will keep you from all harm. Psalm 121:7. నా చిన్ని దోనెలో నీవు ఉండగా భయమేల నాకు ఓ నావిక. నా చిన్ని దోనెలో నీవు ఉండగా భయమేల నాకు ఓ నావిక. ఓ నావిక నా నాయక, ఓ నావిక నా విమోచక, ఓ నావిక నా నాయక, ఓ నావిక నా విమోచక. పెనుగాలులే వీచినా, తుఫానులే రేగినా, పెనుగాలులే వీచినా, తుఫానులే రేగినా, పరుగెత్తను వెనుదిరుగను, పరుగెత్తను వెనుదిరుగను, పయనించెదన్ నా యేసుతో, పయనించెదన్ నా యేసుతో. ఓ నావిక నా నాయక, ఓ నావిక నా విమోచక, ఓ నావిక నా నాయక, ఓ నావిక నా విమోచక. హలో పిల్లలు, హాయ్. ఈరోజు మీతో మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. ఈ లాక్డౌన్ టైంలో మరొకసారి
ఈ స్క్రిప్చర్ యూనియన్ ద్వారా 3వ రోజు లోనికి ప్రవేశపెట్టిన విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను పిల్లలు. మరి 3వ రోజు యొక్క స్టోరీలోకి మనము త్వరగా వెళ్ళిపోదామా? మంచిది, చాలా సంతోషం. గడిచిన 2 రోజులు కూడా చక్కటి స్టోరీస్, యాక్టివిటీస్, అదే రీతిగా మంచి బోల్డ్ అన్ని కంఠిత వాక్యాలు, మంచి మంచి సాంగ్స్ మీరు విన్నారు కదా. అలాగే ఈ రోజు కూడా మీకు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. మరి వెళ్ళిపోదామా కథలోనికి? మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదా? మీరందరూ సిద్ధంగా ఉన్నారనంటే నేను కూడా చెప్పడానికి రెడీగా ఉన్నాను. మంచిది, చాలా సంతోషం. ఈరోజు బైబిల్లో ఉన్న పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఒక మంచి మాట మీ దగ్గర తీసుకొస్తున్నాను. అదేంటో ఒకసారి నేను మీకు తెలియజేస్తాను. పాత నిబంధనలో దానియేలు గ్రంథం అనేది ఒకటి ఉంది పిల్లలు. మీకు తెలుసు కదా, అప్పుడప్పుడు మమ్మీ డాడీ అందరూ చెప్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు సండే స్కూల్లో కూడా మీకు చెప్తుంటారు కదా. దానియేలు గ్రంథంలో ఏముందో తెలుసా? ఒక మంచి 3 స్నేహితులు ఉన్నారర్రా. ఎవరున్నారు? 3 స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులు ఎంత మంచి వాళ్ళంటే చాలా మంచి థిక్ ఫ్రెండ్స్ అన్నమాట. మంచి ప్రాణ స్నేహితులు పిల్లలు. వాళ్ళు మంచిగా, అయితే వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? బబులోను దేశంలో. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలుసా? వాళ్ళు బానిసగా ఉండేవాళ్ళు పిల్లలు. బానిసగా ఉన్నా సరే వాళ్ళు ఏం చేసేవాళ్ళనంటే, వాళ్ళు దేవుని యందు బాగా ప్రార్థన చేసుకునేవాళ్ళు, మంచి ఆసక్తి కలిగిన వాళ్ళు, మంచి ప్రార్థనాపరులుగా ఉన్నారు పిల్లలు. ఇలా వాళ్ళ గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. సో వీళ్ళ గురించి మనము తెలుసుకుందామా పిల్లలు? ఈరోజు ఈ 3 గురించి ఒకసారి నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడ చూడండి పిల్లలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో 3 గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మీరు విన్నారా? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని మీకు చెప్పాను కదా, బానిసత్వంలో నుంచి వచ్చారర్రా. బానిసత్వంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? చాలా కష్టాలు పడతారు, చాలా ఇబ్బందులు పడతారు, చాలా కన్నీరు కారుస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఎట్లా పైకి వచ్చారంటే, ఎట్లా చిన్నప్పటి నుంచి ఎదిగారంటే, యేసయ్య మాటలు వింటూ, యేసయ్య మాటలతోనే, యేసయ్యకి ప్రార్థన చేస్తూనే వాళ్ళు పెరిగారరా. ఆ తర్వాత దానియేలు దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆ రాజు దగ్గరికి ఆస్థానంలో, సంస్థానంలో పని చేయటానికి వచ్చారు. దానియేలు వలన ఆ బబులోను రాజ్యంలో రాజైన నెబుకద్నెజర్ దగ్గరికి వెళ్ళు వచ్చారర్రా. వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు నేను మీకు చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండర్రా. అయితే రాజుగారు ఏం చేశారనంటే, అక్కడ చెడ్డ స్నేహితులు చాలా మంది ఉన్నారు, చెడ్డవారు ఉన్నారర్రా. వాళ్ళు రాజుగారికి ఏం చెప్పారంటే, రాజా రాజా, మీరు ఈ లోకమంతా కూడా మీరే ఈ రాజ్యానికి పరిపాలన చేస్తున్నారు కదా, రాజ్యం అంతా మీదే కదా, మీదే అయినప్పుడు ఈ రాజ్యపు ప్రజలు కూడా మీ మాట వింటున్నారు, కరెక్టే. అయితే మీకే పూజించాలి, మీరే వాళ్ళందరికీ దేవుడు ప్రభు అయి ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఏం చేశారో తెలుసా? అక్కడున్న వాళ్ళు ఏం చేశారనంటే, రాజుగారి దగ్గర చెప్పారు. చెప్పగానే చూసారా పిల్లలు, రాజుగారు ఏం ఆలోచించారంటే, రాజుగారికి సంబంధించిన ఒక పెద్ద విగ్రహాన్ని తయారు చేశారర్రా. అయితే అక్కడ వాళ్ళు ఏమనుకున్నారంటే, రాజుగారికి చెప్పారు, రాజా రాజా, మిమ్మల్ని అందరూ పూజించాలి, మీరే మాకు దేవుడు, మీరే మాకు ప్రభు, మీరే మాకు అన్ని ఇస్తున్నారు కాబట్టి మీరే మాకు దేవుడు అని చెప్పి విగ్రహాన్ని తయారు చేశారు. ఒక పెద్ద బొమ్మను తయారు చేశారు పిల్లలు. పెద్ద బొమ్మను తయారు చేసిన తర్వాత ఏమన్నారో తెలుసా? ఒకరోజు ఒక పెద్ద మైదానంలో, పెద్ద గ్రౌండ్ లో ఆ పెద్ద విగ్రహాన్ని పెట్టారు. పెద్ద విగ్రహాన్ని పెట్టి, రాజా, దీనికి మేమందరం కూడా సాగిలపడి, మీ విగ్రహానికి మేమందరం సాగిలపడి పూజిస్తాము అని అన్నారు. రాజుగారికి కూడా చాలా సంతోషం వేసింది. ఆ రోజు విగ్రహం దగ్గరికి అందరూ వచ్చేసారు పిల్లలు. విగ్రహం దగ్గరికి అందరూ వచ్చేటప్పటికి ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగో కూడా వచ్చారరా. ఈ 3 కూడా వస్తే ఏం జరిగిందో తెలుసా? వాళ్ళకి ఆలోచన ఏంటో తెలుసా? అరే, మనకి ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఉంది కదా, నీ దేవుడైన యెహోవాను తప్ప మరి ఏ దేవుడిని నీవు పూజించకూడదు, దేనికి నమస్కరించకూడదు అని వాళ్ళకి గుర్తొచ్చింది. రాజుగారు
మానవుడే కదా, రాజుగారికి ఎలాగా రాజుగారి మాట వింటారు అని వాళ్ళు తీవ్రంగా ఆలోచించారు పిల్లలు. వాళ్ళు తీవ్రంగా ఆలోచించి ఏం చేశారో తెలుసా పిల్లలు? ఒకటే ఆలోచించారు. ఏమని ఆలోచించారంటే, మేము మా దేవుని పట్ల మేము భక్తి విశ్వాసం ప్రదర్శిస్తాం, మేము మా యేసయ్యకే మేము పూజిస్తాం, యేసయ్య తప్ప మాకు ఎవ్వరు లేరని బాగా ఆలోచించారు. సరే, ఆ రోజు ఆ గ్రౌండ్ లోకి అందరూ వచ్చారు. అందరూ వచ్చి అన్ని కూడా వాయించడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు. అన్ని కూడా వాయించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఎప్పుడైతే ఆ డ్రమ్స్, ఆ బాకానాదాలు అవన్నీ కూడా వాయిస్తారో వెంటనే అందరూ కూడా ఆ మోకాళ్ళ మీద ఉండి సాష్టాంగపడి అందరూ కూడా సాగిలపడి నమస్కరించాలని చెప్పి శాసనం పెట్టారు. ఆ రోజు వచ్చేసింది. అందరూ వాయించేస్తున్నారు. షడ్రక్ మెషక్ అబేద్నెగో కూడా నిలబడ్డారు. నిలబడి చూస్తూ ఉన్నారు. బాకానాదాలు మోగేటప్పటికి అందరు కింద పడిపోయారు పిల్లలు. అందరు కింద పడిపోయి సాష్టాంగ నమస్కారం చేస్తా ఉన్నారు. అందరూ కూడా జయజయలు కొడుతున్నారు. సాష్టాంగ పడుతుంటే వీళ్ళ ముగ్గురు మాత్రం నిలబడి అలాగ చూస్తూ ఉన్నారు. అలాగే చూస్తూ ఉంటే అందరూ అక్కడ వీళ్ళంటే పడని చెడ్డ స్నేహితులు ఉన్నారు కదా, చెడ్డ మనుషులు. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళారర్రా. వీళ్ళని తీసుకొని, చూడు పిల్లలు మీరు గమనించండి, రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఏం చేశారో తెలుసా? మీ ప్రతిమకి వీళ్ళు మొక్కట్లేదు, వీళ్ళు నమస్కారం చేయట్లేదు అన్నారు. అనగానే రాజుగారికి చాలా కోపం వచ్చింది. మీరు ఎందుకు చేయరు? మీ ముగ్గురు నాకు ఎందుకు నమస్కారం చేయరు అని అడిగారు. అడగగానే షడ్రక్ మెషక్ అబేద్నెగో ఏం చెప్పారు తెలుసా? రాజా, మీరు మనిషి మాత్రమే, మేము మా దేవుడైన సర్వశక్తుడైనటువంటి యేసయ్యని మా దేవుణ్ణి మేము పూజిస్తున్నాం అని ధైర్యంగా వాళ్ళ దగ్గరికి చెప్పారు పిల్లలు. వాళ్ళ దగ్గర రాజుగారి దగ్గర చెప్పేటప్పటికే రాజుగారికి మరి కోపం వచ్చింది. మీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడా? మీ దేవుడు మిమ్మల్ని కాపాడతాడా? ఎలా కాపాడతాడో చూద్దాం అని రాజుగారు వాళ్ళతో అన్నారరా. అన్నప్పుడు ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగో అన్నారు, రాజా, మేము చెప్తున్నాము, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు ఖచ్చితంగా. ఒకవేళ రక్షించకపోయినా మా దేవుడు గొప్ప దేవుడే అన్నాడు. అయితే రాజుగారు వెంటనే ఆ సైనికులకి చెప్పాడు, భటులకు చెప్పాడు, వీళ్ళని తీసుకెళ్లి వేడిగా ఉన్న అగ్నిగుండంలో పడవేయండి అన్నాడరా. అనగానే వెంటనే వీళ్ళకి ఇంకా భయమేమి రాలా, వీళ్ళకి భయపడలేదు. జనరల్ గా మనమైతే చాలా భయపడతాం పిల్లలు, కానీ వాళ్ళు రాజుగారి చెప్పిన ఆ శిక్షకి మేము ధైర్యంగా, మేము దృఢంగా, మేము ముందుకు వెళ్తాం, స్ట్రాంగ్ గా ఉంటాం అని చెప్పి ముందుకు వెళ్ళారు పిల్లలు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఒక విషయం ఇక్కడ నేను మీకు తెలియజేస్తాను పిల్లలు, జాగ్రత్తగా వినాలి. వాళ్ళు ధైర్యంగా యేసయ్య మీద నమ్మకం ఉంచి, యేసయ్య మీద ఆధారపడి, యేసయ్యతోనే మాట్లాడుతూ వాళ్ళు ఏం చేశారనంటే ధైర్యంగా చెప్పారు, మేము రక్షించే దేవుడు మా దేవుడు, ఒకవేళ రక్షించకపోయినా మా దేవుడు గొప్ప దేవుడే. ఎంత గొప్ప విశ్వాసం కదా! రెండింతల, మూడింతల, నాలుగింతల, ఐదింతల ఎక్కువ వేడిని తీసుకొచ్చేసారు పిల్లలు. వేడిని తీసుకొచ్చి కొంతమంది తీసుకుని వెళ్ళారు. ఆ సైనికులు తీసుకుని వెళ్ళారు, బలాఢ్యులైనటువంటి వాళ్ళు తీసుకుని వెళ్ళారు. మీరు చూడండి, వాళ్ళని తీసుకుని వెళ్తా ఉన్నారు. తీసుకుని వెళ్ళి షడ్రక్ ని మెషక్ ని అబేద్నెగోని తీసుకువెళ్ళి ఆ అగ్నిగుండంలో అలాగ పడేశారు. పడేసేటప్పటికి వాళ్ళందరూ కూడా కాలిపోయారు, చచ్చిపోయారు, ఇక వాళ్ళు ఇంకా మనకి లేరు అని అందరూ అనుకుంటున్నారు. కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగో ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు లోపలికి ఆ అగ్నిలో పడగానే మీరు చూడండి, ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తాను. అగ్నిలో పడగానే ఏం చేశారనంటే అక్కడ అలాగ నిలబడి వాళ్ళకి ఏమి అవ్వట్లా, ఆ మంటలు ఏమి అవ్వకుండా కనీసం చర్మం కూడా కాలిపోట్లా. వాళ్ళ ముగ్గురు అలాగూ నిలబడి చూస్తూ ఉన్నారు. ప్రభువా, యేసయ్యా, నీవు కాపాడే దేవుడవు, నువ్వు రక్షించే దేవుడు అని మనసులో ప్రార్థన చేసుకుంటూనే ఉన్నారు పిల్లలు. మనసులో ప్రార్థన చేసుకుంటుంటే బయట నుండి అగ్నిగుండంలో కొంతమంది వీళ్ళు ఏమయ్యారని చూస్తే అక్కడ చూడండి పిల్లలు, నేను మీకు బొమ్మ చూపిస్తున్నాను చూడండి. షడ్రక్ మెషక్ అబేద్నెగోతో పాటు మరి ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు? దేవదూత
షడ్రక్ మెషక్ అబేద్నెగోతో పాటు దేవదూత కూడా ఉన్నారు. ఉండి ముగ్గురిని వేస్తే 4వ వ్యక్తి వస్తున్నాడు, ముగ్గురు వేస్తే 4వ వ్యక్తి కనిపిస్తున్నాడు. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? వాళ్ళ దగ్గర నుంచి అరుపులు రావట్లేదు, వాళ్ళు దృఢంగా ఉన్నారు, స్ట్రాంగ్ గా అక్కడ ఉన్నారు. అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ సైనికులు చెప్పారు, రాజా వీళ్ళు ఏమీ అవ్వలేదు, వీళ్ళకి ఏమీ కాలేదు, ముగ్గురిని వేస్తే లోపల 4 ఉన్నారు రాజా అని చెప్పినప్పుడు రాజుగారికి భయం వేసింది. పిల్లలు, రాజుగారికి భయం వేసి ఏం చేశారో తెలుసా? వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాజుగారు వచ్చి, షడ్రక్ మెషక్ అబేద్నెగో, మీరు నమ్ముతున్న దేవుడు గొప్ప దేవుడు, మీరు నమ్ముతున్న యేసయ్య గొప్ప దేవుడు, మీరు దయచేసి బయటికి రండి అని భయముతో రాజుగారు ఏం చేశారంటే షడ్రక్ మెషక్ అబేద్నెగోని బయటికి తీసుకొని వచ్చేసారు. పిల్లలు, బయటకు వచ్చిన వాళ్ళని పరిశీలిస్తే వాళ్ళ జుట్టు కొంచెం కూడా కాలేదు. పిల్లలు, వాళ్ళ షర్ట్స్ ఏమి కూడా కాలేదు, వాళ్ళ స్కిన్ కాలేదు. అందరూ చూసి ఆశ్చర్యపడిపోయారు. అయ్యో, ఇంత భయంకరమైన వేడిలో వేసినా సరే వీళ్ళు కాలకుండా వచ్చారని చెప్పి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. పిల్లలు, నిజంగా ఇది దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతం కదా పిల్లలు. నెబుకద్నెజరు కూడా ఒక మాట సాక్ష్యం ఇచ్చాడు. మీరు దేవుని సేవకులారా, మీరు పూజించే దేవుడు గొప్ప దేవుడు అని సాక్ష్యం ఇచ్చారు. నిజంగా చూడండి పిల్లలు, దేవుని కోసం నిలబడ్డారు. దేవుని కోసం వాళ్ళు ఎక్కడ కూడా తగ్గకుండా దేవునిలో ఆత్మీయంగా ఉండి లోకంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే వాళ్ళు దేవుని కోసం స్ట్రాంగ్గా నిలబడ్డారు. పిల్లలు, నిలబడిన వాళ్ళకి దేవుడు విడిచిపెట్టలేదు. ఎన్నడూ విడిచిపెట్టకుండా ఏం చేశాడు తెలుసా? దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. వాళ్ళ ద్వారా నెబుకద్నెజరు రాజుకి ఒక మంచి గుణపాఠం వచ్చింది, ఒక మంచి లెసన్ వచ్చింది. అందుకే ఈరోజు పిల్లలు మనం కూడా తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈరోజు మనము దేవుని కొరకు నిలబడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దేవుడు మనల్ని రక్షిస్తాడు, దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, ఆయన సహాయం చేసే దేవుడు, ఆయన మనల్ని కాపాడే దేవుడు అన్న సంగతి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. షడ్రక్ మెషక్ అబేద్నెగో వలె మనం కూడా దేవుని కొరకు నిలబడదాం, దేవుని యొక్క కాపుదలలో మనం ఉందాం. ఖచ్చితంగా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుడు మనల్ని రక్షిస్తాడు, కాపాడతాడు. విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను కూడా విడిచిపెట్టాడు, నీతో కూడా ఉంటాడు, నిన్ను ప్రేమిస్తాడు. నీవు ఆయన కలిసి ఆ జీవితాన్ని ప్రభు నీకు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమ్ముడు చెల్లి, మనం కూడా అలాగే జీవించాలని ఈ ఉదయకాలం నేను కోరుతూ ఉన్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. షడ్రక్ మెషక్ అబేద్నెగో వలె నాయన మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా వారి జీవితాలను కట్టుకోవడానికి, వారి జీవితాలలో నిన్ను నీ వైపు చూసే కృపని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ క్రీస్తు యేసు ప్రభు నామంలో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హలో పిల్లలు, ఈరోజు మనం ఒక మంచి యాక్టివిటీ చేద్దాం, సరేనా? ఈ యాక్టివిటీ కొరకు మనకు కావాల్సింది ఒక బెలూన్, ఓకే, అట్లాగే ఒక క్యాండిల్, ఒక అగ్గిపెట్టి మనకు కావాలి, ఓకే. ఈ బెలూన్ని మనం ఏం చేయాలంటే ఈ బెలూన్ ఊది దీన్ని కట్టాలి. ఇదిగో ఇలాగా ఈ బెలూన్ని చక్కగా ఊది కట్టాలి. పిల్లలు, ఈ బెలూన్ మన జీవితం, ఓకే. మనలో దేవుడు లేకుండా మనం ఉంటే లోకంలో వచ్చే సమస్యలు, కష్టాలు, బాధల్ని మనం తట్టుకోలేము. ఎందుకంటే మనల్ని ప్రొటెక్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు దేవుడు లేకపోతే, ఓకేనా? ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఈ క్యాండిల్ మనం వెలిగించాం, చూసాం కదా. ఇప్పుడు మనము దేవుడు లేకుండా మన జీవితం ఇట్లా ఉంటే లోకంలో వచ్చే శ్రమలకి, కష్టాలకి మనం నిలబడలేము పిల్లలు. అయితే మనలో ఏముండాలంటే ఇంకొక బెలూన్ మీరు తీసుకోండి. ఈ బెలూన్లో మీరు కొద్దిగా నీళ్లు పోయండి, సరేనా?
ఈ బెలూన్ మన జీవితం. ఈ బెలూన్లో ఉన్న నీళ్లు దేవుని వాక్యం, దేవుని ఆత్మ. మనము దేవుని వాక్యంతో నింపబడి దేవుని ఆత్మతో నింపబడి ఉన్నట్లయితే లోకంలో వచ్చే శ్రమలు కానీ, కష్టాలు కానీ, శోధనలు కానీ మనల్ని ఏమీ చేయలేవు. ఎందుకు తెలుసా? దేవుడు మనలో ఉంటే ఆయన మనల్ని కాపాడుతూ మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాం. పిల్లలు, ఈ బెలూన్ చూశారు కదా. ఇప్పుడు ఈ బెలూన్లో నీళ్లు ఉన్నాయి. దేవుని వాక్యం చేత, దేవుని ఆత్మ చేత మనం నింపబడితే పిల్లలు, ఈ బెలూన్ పగిలిపోదు పిల్లలు. ఎందుకు తెలుసా? దేవుడే మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. దేవుడు మనలో ఉంటే మనం ఎప్పటికీ బలవంతులం. కనుక భయపడాల్సిన, చింతపడాల్సిన అవసరం లేదు పిల్లలు. అర్థమైందా? మీరు కూడా ఇంట్లో ఇవన్నీ ఉపయోగించి చక్కగా ఈ యాక్టివిటీ చేయొచ్చు పిల్లలు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. హలో, నా పేరు బెన్నీ. హాయ్, నా పేరు బ్రైటీ. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ లాక్డౌన్లో ఒట్టిగా ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు? నేను అందుకే అలా బయటికి వెళ్ళొద్దామని బయలుదేరాను. అవును బెన్నీ, ఏంటి ఎక్కడికి బయలుదేరావు? నీకెందుకు, నాకు కొంచెం బయట పని ఉందని చెప్పాను కదా, అలా వెళ్ళొస్తాను. నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో. బయట అంతా లాక్డౌన్ ఉంది కదా, ఎలా వెళ్తావు? అందరూ కరోనా కరోనా అని భయపడుతుంటే నీకు భయం లేదా? నాకేం భయం లేదు, లేపో. చాలా రోజుల నుంచి ఇంట్లో కూర్చొని బోర్గా ఫీల్ అవుతున్నా. ఒకసారి నా ఫ్రెండ్స్ కల్లా కనబడి హాయ్ చెప్పొస్తాను. లేపైటి నువ్వు వెళ్ళిపో. ఉండు, నీ సంగతి తాతయ్యకి చెప్తా. ఉండు తాతయ్య, తాతయ్య. చెప్తాపో. నాకేమైనా భయం అనుకుంటున్నావా? ఊరికే పొద్దున్న లేచిన దగ్గర నుండి చాడీలు చెప్పడమే ఈ బయటికి పని. అబ్బా, ఇలా బయటకు వస్తే ఎంత మంచిగుందో. చల్లని గాలి, ఆ చెట్లు. అబ్బా, అరే కొన్ని షాప్స్ కూడా తీశారే. ఇది మా స్కూల్కి వెళ్ళే దారి. నేను రోజు ఇదే స్కూల్కి వెళ్తూ ఉంటాను. ఎంత బాగుందో. అరే, ఇక్కడ తేనె తిట్టు కనబడుతుంది. ఎంత బాగుంది. ఒక్క రాయి తీసుకొని కొడితే తేనె ఎంత పడిపోతుంది. తీసుకున్నాం. అమ్మో, అయ్యో, అమ్మో, అయ్యో, మమ్మీ, డాడీ, డాడీ, మమ్మీ, బ్రైటీ, తాతయ్య, తాతయ్య, కాపాడండి, కాపాడండి. ఒరే ఒరే మనవడా, ఏమైందిరా? ఎందుకు అలా అరుస్తున్నావు? తాతయ్య, తాతయ్య, కాపాడండి తాతయ్య. ఏమైందిరా? ఏం జరిగింది? నువ్వు అసలు బయటికి ఎందుకు వచ్చావురా బెన్నీ? తాతయ్య, తాతయ్య, నేను బయటికి రావడం తప్పై తాతయ్య. అదిగో ఆ తేనె తిట్టని రాయితో కొట్టాను తాతయ్య. ఆ తేనెలన్నీ మీదకి వచ్చేసి తాతయ్య. అబ్బా, పుట్టింది తాతయ్య, డబ్బు పుడుతుంది. అయ్యయ్యో బెన్నీ, తేనెటీగలు కుట్టేసినా. అయ్యో, ఎంత నొప్పి పెడుతుందో. అసలు ఎందుకు వచ్చారా బయటికి, నువ్వు ఇంట్లో ఉండకుండా? అవును తాతయ్య, నొప్పిగా ఉంది తాతయ్య. తాతయ్య, మరి నేను దేవుడు నన్ను కాపాడుతాడు కదా అనుకొని ధైర్యంగా నేను అలా వెళ్ళాను తాతయ్య. మరి ఈరోజు నేను ఆన్లైన్ VBSలో ఒక మంచి స్టోరీ విన్నాను తాతయ్య. ఏం విన్నావురా? అది తాతయ్య, మరి ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళని మంటల్లో పడేస్తే వాళ్ళకి ఏమీ కాలేదు కదా, నాకు కూడా ఏం కాదనుకున్నాను తాతయ్య. అయ్యో బెన్నీ, చూడు, వాళ్ళు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళు దేవుని కొరకు ఆ విగ్రహాన్ని మొక్కమంటే వాళ్ళు మొక్కమని దేవుని కోసం నిలబడ్డారు. కనుక వాళ్ళకేమీ కాకుండా దేవుడు కాపాడాడు. నువ్వు ఇలా బయటికి వెళ్ళి తుంటరి పనులు చేస్తే దేవుడు ఎలా కాపాడుతాడు? అవునా తాతయ్య? అయ్యో, చూడు మేమి, నువ్వు ఇకనైనా
మంచి పనులు చేయడం, అందరికీ ఉపయోగపడే పనులు, ఇంట్లో ఉపయోగపడే పనులు, ముఖ్యంగా దేవునికి ఇష్టమైన, దేవుని మహిమపరిచే పనులు చేయండి. అలా చేసినప్పుడు దేవుని కాపుదల ఎల్లప్పుడూ మనకు ఉంటుంది. నిజమే తాతయ్య, నేను ఇక నుంచి మరి ఇటువంటి నాకు ఇష్టమైన పనులు, నన్ను ప్రేరేపించిన పనులు చేయకుండా దేవునికి ఇష్టమైన పనులే నేను చేస్తాను తాతయ్య. వెరీ గుడ్, అలా చెయ్యి. పద ఇంట్లోకి వెళదాం. అలాగే తాతయ్య. Hello children, it's quiz time. Your first question is, బబులోను రాజ్యాన్ని పరిపాలించిన రాజు ఎవరు? Who was the king of Babylon? Your second question is, షడ్రక్ మేషక్ అబెద్నగోల యొక్క స్నేహితులు ఎవరు? Who was the friend of Shadrach, Meshach and Abednego? Your third question is, ప్రతిమను నమస్కరించకపోతే వచ్చే శిక్ష ఏమిటి? What was the punishment given to the person who do not worship the golden image? Your fourth question is, రాజు ప్రతిమను ఎక్కడ నిల్వబెట్టించెను? Where did they place the golden image? The fifth question is, షడ్రక్ మేషక్ అబెద్నగోలను సంస్థానంలో దేని కొరకు నియమించెను? What were the duties of Shadrach, Meshach and Abednego in the king's palace? ఓకే చిల్డ్రన్, ఇంతవరకు మీరు చేసిన యాక్టివిటీస్, మెమరీ వర్సెస్ ఇవన్నీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్పై వాట్సాప్ చేయండి. ఓకే చిల్డ్రన్, బాయ్. దేవుని సంబంధులై ఉండేదం, దేవునితో మేము నడిచెదము. దేవుని సంబంధులై ఉండేదం, దేవునితో మేము నడిచెదము. మాలో ఉన్నవాడు బలవంతుడైన యేసు, మాలో ఉన్నవాడు బలవంతుడైన యేసు. లోకాన్ని మేము జయించెదం, యేసుతో మేము సాగెదము. లోకాన్ని మేము జయించెదం, యేసుతో మేము సాగెదము. దేవుని సంబంధులై ఉండేదం, దేవునితో మేము నడిచెదము. దేవుని సంబంధులై ఉండేదం, దేవునితో మేము నడిచెదము. మాటలు వినము, వానితో స్నేహం చేయము. దుష్టుని మాటలు వినము, వానితో స్నేహం చేయము. దేవుని మాటలు వింటాము, వాటిని నిత్యము ధ్యానించెదం. దేవుని మాటలు వింటాము, వాటిని నిత్యము ధ్యానించెదం. మాలో ఉన్నవాడు బలవంతుడైన యేసు, మాలో ఉన్నవాడు బలవంతుడైన
యేసు లోకాన్ని మేము జయించెదం యేసుతో మేము సాగెదము లోకాన్ని మేము జయించెదం యేసుతో మేము సాగెదము దేవుని సంబంధులై ఉండెదం దేవునితో మేము నడిచెదము దేవుని సంబంధులై ఉండెదం దేవునితో మేము నడిచెదము God is the way, God is the truth. He is the way and the truth and the